ఫ్రెండ్స్, మనం డే టు డే లైఫ్ కన్వర్జేషన్లో కొన్ని రకాల సెంటెన్సెస్ ఫ్రేజెస్ యూజ్ చేస్తూ మనం చాలా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, గ్రామర్ అవసరం లేకుండా. సో అటువంటి ఫ్రేజెస్ని మనం గత 4th వీడియో లెసన్లో 50 వరకు తెలుసుకున్నాం. అయితే ఈ వీడియో లెసన్లో మరికొన్ని అంటే ఇంకొక 100 అటువంటి ఫ్రేజెస్, అటువంటి ఎక్స్ప్రెషన్స్ మనం తెలుసుకోబోతున్నాం. వీటిని మనం తరువుగా ప్రాక్టీస్ చేసినట్లయితే అస్సలు గ్రామర్తో అవసరం లేకుండా చాలా ఈజీగా మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, అలాగే మాట్లాడవచ్చు ఫ్లూయెంట్గా. So without wasting time, let's get started. Hi, this is Venkat Vegi. Welcome back to our channel Learn English with Venkat. మనం డే టు డే లైఫ్ కన్వర్జేషన్ ఇంగ్లీష్లో భాగంగా ఎక్స్క్లూజివ్గా ఈ 6వ రోజున 100 ఫ్రేజెస్ గురించి, ఎక్స్ప్రెషన్స్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకోవడం జరుగుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రమ్ నౌ, ఇప్పటి నుండి. ఫ్రమ్ అంటే నుండి అని చెప్పేద్దాం, నవ్ అంటే ఇప్పుడు అని చెప్పేద్దాం. ఫ్రమ్ నవ్ అంటే ఇప్పటి నుండి. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్, ఇకపై నుండి. చూడండి ఆ రెండు మధ్య డిఫరెన్స్. ఇక్కడ ఆన్వర్డ్స్ యూజ్ చేస్తాం, ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ అంటే ఇకపై నుండి. ఫర్ యూ, నీ కోసం, నీ కొరకు. ఫర్ యూ. ఇన్ దట్, దానిలో, లేదా ఇన్ ఇట్, అందులో. ఆ రెండు రకాలుగా మనం యూజ్ చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ యూ, నీకు బదులుగా. ఇన్ ద హౌస్, ఇంటిలో. ఇంటు ద హౌస్, ఇంటి లోపలికి. చూడండి ఇంటు అనేసరికి లోపలికి అన్న మీనింగ్ రావడం జరుగుతుంది. ఇన్సైడ్ ద గ్రౌండ్, గ్రౌండ్ లోపల, లేదా ఇన్సైడ్ ద హౌస్, ఇంటి లోపల అని చెప్పి ఇలా చెప్పుకోవచ్చు. ఇన్ ద మిడిల్ ఆఫ్ ది గేమ్, ఆట మధ్యలో, లేదా ఇన్ ద మిడిల్ ఆఫ్ ది గ్రౌండ్, గ్రౌండ్ మధ్యలో కూడా మనం చెప్పవచ్చు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది గేట్, గేట్కి ఎదురుగా. ఇంక్లూడింగ్ ట్యాక్సెస్, పనులతో కలుపుకొని. ఇంక్లూడింగ్ అంటే కలుపుకొని, అదే ఎక్స్క్లూడింగ్ అంటే కాకుండా, అవి తప్పించని చెప్పేటప్పుడు ఎక్స్క్లూడింగ్ యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఈజ్ లైక్ హిమ్, అతనిలా, అతని వలే. లైక్ అంటే వలే, అలా అని చెప్పి దాని యొక్క అర్థం. లెస్ దెన్ 100, 100 కన్నా తక్కువ. మోర్ దెన్ 100, 100 కన్నా ఎక్కువ. లెస్ అంటే తక్కువ, మోర్ అంటే ఎక్కువ. నియర్ ద స్కూల్, స్కూల్కి దగ్గరలో. నియర్ అంటే దగ్గర అని చెప్పి అర్థం. నెక్స్ట్ స్కూల్, స్కూల్ పక్కన, లేదా స్కూల్ తర్వాత అని చెప్పి దాని యొక్క అర్థం. స్కూల్ తర్వాత అంటే ఆ బిల్డింగ్ తర్వాత అని చెప్పి దాని యొక్క అర్థం. నెక్స్ట్ ఆఫ్ 10, 10లో, 10 మందిలో. ఇక్కడ ఓఎఫ్ ఆఫ్ అంటే లో అని చెప్పి అర్థం. ఆఫ్ రాజు, రాజు యొక్క. ఇక్కడ ఓఎఫ్ ఆఫ్ అంటే యొక్క అని చెప్పి అర్థం. ఆన్ ద టేబుల్, టేబుల్ పైన, టేబుల్ మీద. ఆన్ అంటే పైన, మీద అని చెప్పి అర్థం. ఆపోజిట్ టు మై హౌస్, మా ఇంటికి ఎదురుగా. ఓవర్ 10 lakhs, 10 లక్షలకు పైగా. ఓవర్ అంటే పైగా అని చెప్పి అర్థం, అంటే మించి అని చెప్పి దాని యొక్క అర్థం. ఓవర్ ఫోన్, ఫోన్లో. చాలామంది ఇన్ ఫోన్ అని చెప్పి అంటూ ఉంటారు. ఇన్ ఫోన్ కాదు, ఓవర్ ఫోన్ అంటే ఫోన్లో. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఓవరాల్, మొత్తం మీద. అవుట్ ఆఫ్ 10, 10 నుంచి, లేదా 10లో నుండి. ఆన్ అకౌంట్ ఆఫ్ యూ, నీ కారణంగా. ఇక్కడ ఆన్ అకౌంట్ ఆఫ్ ప్లేస్లో బికాస్ కూడా యూజ్ చేయొచ్చు. బికాస్ ఆఫ్ యూ అన్నా, ఆన్ అకౌంట్ ఆఫ్ యూ అన్నా ఒకటే. అవుట్ సైడ్ యువర్ హోమ్, మీ ఇంటి బయట. అదర్ దాన్ యూ, నీవు కాకుండా, నీవు తప్ప. ఓన్లీ హిమ్, అతను మాత్రమే, లేదా కేవలం అతను మాత్రమే అని చెప్పేటప్పుడు ఇలా ఓన్లీ యూజ్ చేస్తుంటాం. రిగార్డింగ్ మ్యారేజ్, పెండ్లి గురించి, పెండ్లి విషయం పైన అని చెప్పి చెప్పచ్చు. వయా వైజాగ్, వైజాగ్ మీదుగా. వయా అంటే మీదుగా, అంటే ఆ వైజాగ్లో నుండి అని చెప్పి నాకు అర్థం వస్తుంది ఇక్కడ. ప్రొవైడెడ్ యూ కమ్, నువ్వు వచ్చిన వెడలా, నువ్వు వచ్చినట్లయితే. ఇక్కడ ప్రొవైడెడ్ ప్లేస్లో ఇఫ్ కూడా యూజ్ చేయొచ్చు అదే అర్థంతో. ఫర్ ఎ ఇయర్, ఒక సంవత్సర కాలంగా. ఇక్కడ ఫర్ అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైం చెప్తుంది, అంటే ఒక సంవత్సరాన్ని పీరియడ్ని చెప్తుంది కాబట్టి ఫర్ ఎ ఇయర్ అంటే ఒక సంవత్సర కాలంగా అని చెప్పి దానికి అర్థం. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ వన్ ఈజ్ సిన్స్ మే, మే నుండి. సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం చెప్తుంది, అదే ఫర్ అయితే పీరియడ్ ఆఫ్ టైం చెప్తుంది. త్రూ ద బ్యాంక్, బ్యాంక్ ద్వారా. టు ద మార్కెట్, మార్కెట్కు, మార్కెట్కి. టువర్డ్స్ ద మార్కెట్, మార్కెట్ వైపునకు. టిల్ 10 o'clock, 10 గంటల వరకు, 10 గంటల దాకా. టిల్ అంటే వరకు, దాకా అని చెప్పి అర్థం. త్రూ అవుట్ నైట్, రాత్రంతా, లేదా ద హోల్ నైట్, రాత్రంతా అని చెప్పి ద హోల్ కూడా యూజ్ చేయొచ్చు. అప్ టు 50%, 50% దాకా, 50% వరకు. అండర్ ద ట్రీ, చెట్టు కింద. అంటిల్ యూ ఆస్క్, నువ్వు అడిగేంత వరకు. అబౌట్ 100 rupees, దాదాపుగా 100 రూపాయలు. ఇక్కడ అబౌట్ అనేది దాదాపుగా, ఇంచుమించుగా అనే అర్థాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ వన్ ఈజ్ టిల్ సచ్ టైమ్, అప్పటి వరకు, అప్పటిదాకా. విత్ మనీ, డబ్బుతో. విత్ అంటే తో. వితౌట్ ఫియర్, భయం లేకుండా.
ఈవెన్ నో ఇప్పుడు కూడా, ఈవెన్ అనేది కూడా అని అర్థాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ వన్స్ ఒక్కసారి కూడా, ఆల్ దట్ అదంతా, ఎట్ ద టైమ్ ఆ సమయం నందు, ఆల్ ఆఫ్ యూ మీరంతా, ఆల్ ఆఫ్ దమ్ వాళ్ళంతా అని చెప్పి ఇలా చెప్పొచ్చు. ఆల్ ఓవర్ కంట్రీ దేశం మొత్తం మీద, బోత్ ఆఫ్ యూ మీరిద్దరు, బోత్ ఆఫ్ దమ్ వారిద్దరు అని చెప్పి ఇలా చెప్పొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ సో అలాగైతే. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇఫ్ నాట్ సో, అలా కాకపోతే, అలా కాకపోయినట్లయితే. ఇన్ దట్ కేస్ అలా అయినట్లయితే అలా అయినచో. జస్ట్ నో ఇప్పుడే, టిల్ దెన్ అంతవరకు, టిల్ నో ఇంతవరకు అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ యూ మీలో ఒకరు, వన్స్ ఇన్ 3 days 3 రోజులకు ఒకసారి, వన్స్ ఇన్ ఏ వీక్ వారానికి ఒకసారి, టు దట్ ఎక్స్టెంట్ అంత మటుకు అంతవరకు, ఫర్ దిస్ రీజన్ ఈ కారణం వలన, ఇక్కడ ఫర్ అనేది వలన అనే అర్థం ఇవ్వడం జరుగుతుంది. లైక్ దట్ ఆ విధంగా, అలా, ఆఫ్ దెమ్ వారిలో లేదా వాటిలో. ఫ్రెండ్స్, ఇలాంటి చిన్న చిన్న ఫ్రేజెస్ పదాలను మనం ఎక్కువగా యూజ్ చేయడం ద్వారా మనం న్యాచురల్గా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, గ్రామర్ అవసరం లేకుండా. సో వీటిని మీరు కన్వర్జేషన్లో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, చాలా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.